హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు స్టూడియో. నేను భాస్కర్. ఇంకా నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. నిన్నటి ఎపిసోడ్ అంటూ ఏమి పర్టికులర్గా డిస్కస్ చేయడానికి ఏం లేదు. యాక్చువల్గా మొన్న జరిగిన నామినేషన్స్ గురించి కొందరికి క్లారిటీ ఇస్తున్నారు. మన ప్రేరణ గౌతమ్కి క్లారిటీ ఇస్తుంది. తర్వాత వీళ్ళు జోక్గా చేశానన్న వీళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. మెయిన్గా మాట్లాడాల్సింది హారిక అండ్ అఖిల్ మెయిన్ ఇంట్లోకి వచ్చారు. సో ఫస్ట్ వాళ్ళు కెమెరా రూమ్ లో కూర్చోంటారు. సో బిగ్ బాస్ వాళ్ళకి వెల్కమ్ చెప్పి చాలా రోజులైంది బిగ్ బాస్ మీ వాయిస్ విని అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళిద్దరు ఇంట్లోకి వస్తారు. నెక్స్ట్ ఫస్ట్ అఖిల్ రోహిణిని పొగుడతాడు. నువ్వు ఆడపులిలాగా ఆడావు, ఒక సింహంలాగా ఆడావు అని చెప్పి. ఎందుకంటే రోహిణి ఆల్రెడీ గెలిచింది కదా, శివంగివి నువ్వు నిజంగానే అన్నట్టు మాట్లాడతాడు. సో వాళ్ళు కూర్చొని కాసేపు కబుర్లు మాట్లాడుకుంటారు. దాంట్లో భాగంగానే మన పృథ్వీది, విష్ణుది, అవినాష్ నెక్స్ట్ మన రోహిణి ఇమిడియేట్ చేస్తారు. సో వాళ్ళు ఎలా చేస్తుంటారో వీళ్ళు అలాగే కొంచెం లవ్ ట్రాక్ లాగా మాట్లాడుతూ ఉంటారు. సో నెక్స్ట్ మన గౌతమ్ నామినేషన్ చేస్తుంటే మా నామినేషన్ పాయింట్ ని ఎలా ఇమిటేట్ చేస్తాడని చెప్పి చూపించాడు. సో గౌతమ్ కూడా బాగానే చేశాడు. రా అనకు అదే పాయింట్ లో మాట్లాడాడు. నెక్స్ట్ మన తేజ కవిత రాశాడు ప్రేరణకి, చాలా బాగా హారికకి చాలా బాగా రాశాడు. యాక్చువల్లీ బాగా చదివాడు కూడా. సో వీళ్ళకి మెయిన్ గా స్పీడ్ అండ్ బ్యాలెన్స్ రెండు చూస్ చేసుకుంటారు హారిక అండ్ అఖిల్. ఫస్ట్ వచ్చేసి వీళ్ళకి స్పీడ్, సో లిమిట్లెస్ అని ఒక ఆర్క్ మాదిరి, లిమిట్లెస్ అని ఎల్ అయిన తర్వాత స్టార్ అలా ఆర్క్ మాదిరి చేయాలన్నమాట. సో ఆ లెటర్స్ అన్ని స్విమ్మింగ్ పూల్ లో ఉంటాయి. సో దీనికి ముందే వీళ్ళని బిగ్ బాస్ పిలిచి ఈ ఆటకి ఇద్దరిని పిలుచుకోండా అన్నట్లుగా వీళ్ళకి చెప్తాడు. సో వీళ్ళు చూస్ అయ్యేది వచ్చేసి ఒకటి గౌతమ్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి విష్ణుని, తర్వాత తేజని వీళ్ళిద్దరూ చూస్ చేసుకుంటారు. గౌతమ్ రోహిణిని చూస్ చేస్తారు. నెక్స్ట్ గౌతమ్ రోహిణి వచ్చేసి మన విష్ణుని తేజని చూస్ చేసుకుంటారు. సో నలుగురు సెలెక్ట్ అవుతారు. నలుగురు సెలెక్ట్ అయ్యి స్విమ్మింగ్ పూల్ లో లెటర్స్ ఉంటాయి. సో వాటిని ఎత్తుకొని వచ్చి వీళ్ళు లిమిట్లెస్ అని కూర్చోాలన్నమాట, ఇలా ఆర్క్ లాగా కూర్చోాలన్నమాట. సో నెక్స్ట్ వీళ్ళు దాంట్లో ఫస్ట్ చాలా బాగా రోహిణి నీట్ గా లిమిట్లెస్ అని ఆడేసి గంట కొట్టేసింది. నెక్స్ట్ గౌతమ్, దాని తర్వాత విష్ణు, దాని తర్వాత తేజ వల్ల కాలేదు. సో గివప్ ఇచ్చేసాడు. సో దీంట్లో గెలిచింది కాబట్టి రోహిణికి బిగ్ బాస్ ఒక అడ్వాంటేజ్ ఇచ్చాడు. సో నెక్స్ట్ గేమ్ లో నీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్పి. సో ఇది అవ్వగానే నెక్స్ట్ ఇంకో గేమ్ కి పిలిచాడు. సో అదే బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ వీళ్ళకి తక్కడే కట్లు ఇచ్చింటారు. సో కరెక్ట్ గా బ్యాలెన్స్ కావాలా వెయిట్స్. సో దాంట్లో రోహిణికి ఆల్రెడీ చెప్పాడు కాబట్టి 8 బాక్సులు నువ్వు ఆల్రెడీ ఎత్తి పెట్టుకో అని చెప్తాడు. సో సెకండ్ గెలిచింది కాబట్టి మన గౌతమ్ 6, విష్ణుకి 4, తేజకు 2 ఇస్తాడు. సో వీళ్ళు జడ్జిలుగా ఉంటారు కాబట్టి వీళ్ళు హారిక అండ్ అఖిల్ వీళ్ళిద్దరికి 2 బాక్సులు ఇస్తాడు. సో మీరు ఎవరికైనా ఇవ్వచ్చు అని వాళ్ళిద్దరు తేజకి ఇస్తారు. సో విష్ణుకి తేజకి 4, సారీ విష్ణుకి తేజకి 4, రోహిణికి 8, మన గౌతమ్కి 6 ఉంటాయి. సో వీళ్ళు బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఫస్ట్ దీంట్లో బ్యాలెన్స్ చేసింది రోహిణినే. దీంట్లో కూడా రోహిణి గారు చాలా గేమ్స్ గెలుస్తున్నారు. ఇదే పర్ఫార్మెన్స్ వైల్డ్ కార్డ్ గా వచ్చినప్పటి నుంచి ఉండింటే యాక్చువల్లీ విన్నర్ మెటీరియల్ అయ్యేకి లేడీ విన్నర్ కావాలి చాలా మంది కోరుకుంటారు కాబట్టి. సో లేడీ విన్నర్ అయ్యే అవకాశం అయితే చాలా ఉండేది. అంత పెద్ద బాడీ వేసుకొని అలా గేమ్స్ పర్ఫార్మ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్లీ ఆ రన్నింగ్ కావచ్చు, అంటే ఇప్పుడు స్పీడ్ అంటే స్పీడ్ లోనూ ఉంది, తెలివి ఉపయోగించి వెయిట్స్ కూడా కరెక్ట్ గా పెట్టి గంట కొట్టేసింది. సో నెక్స్ట్ ఇందులో గెలిచేసింది. సో వీళ్ళకి నెక్స్ట్ కంటెండర్ బ్యాడ్జ్ ఒకటి వస్తుంది. సో కంటెండర్ బ్యాడ్జ్ ని రోహిణి 2 గేమ్స్ 2 గెలిచింది కాబట్టి రోహిణికి వస్తుంది. సో ఇంకొకటి బ్లాక్ బ్యాడ్జ్ వస్తుంది. దాన్ని ఎవరికైతే బ్లాక్ స్టార్ దాన్ని ఎవరికైతే ఇస్తారో వాళ్ళు నెక్స్ట్ కంటెండర్షిప్ కి కంప్లీట్ గా తప్పుకోవాలా, రెస్ట్ ఫినాలే దీంట్లో నుంచి అని చెప్తారు. సో దీంట్లో వీళ్ళు అఖిల్ అండ్ హారిక డిస్కస్ చేసుకొని విష్ణుని తొలగిస్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి పృథ్వీతో ట్రాక్ నడుపుతుంది. ఇంతకు ముందే కూడా అఖిల్ చెప్పాడు మీ ఇద్దరిది చాలా బాగాలేదు చూడడానికి కూడా, ఎందుకంటే మన పృథ్వీ అయితే ఫుల్ గా అవాయిడ్ చేస్తున్నాడు, విష్ణు తన మీద వెళ్ళి పడుతుంది. సో తనకి ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళి పడడం అయితే ఏమో కరెక్ట్ కాదు అన్నట్లుగా మన అఖిల్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దానికి కూడా విష్ణు అయితే ఫస్ట్ నుంచి ఒప్పుకోవడం లేదు. ట్రూ లవ్, యూనివర్స్
ఈ మంచి మంచి పదాలు వాడుతుంది యాక్చువల్ గా, ఎక్కడి నుంచి నెత్తి బ్రెయిన్ ఈ పదాలన్నీ మంచిగా వాడుతుంది. సో అఖిల్ చెప్పినా కూడా వినలేదు, అఖిల్కి ఒక అసంతృప్తి ఉండింది యాక్చువల్లీ. సో ఇలా ఇలా అనేసి, సో ఇప్పుడు లాస్ట్ లో కూడా మన విష్ణుని తీసేసి బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు. సో దానికి కూడా సారీ చెప్పారు. సారీ చెప్పినా కూడా తీసేసిన తర్వాత సారీ చెప్పి ఏం యూజ్ లేదు. సో ఇలా వాళ్ళందరికీ బాయ్ చెప్పి బాధపడకు విష్ణు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ ఈ రోజు అయితే హౌస్ లోకి మానస్, ప్రియాంక జైన్ ఇద్దరు వస్తున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో ఏమో. సో వీళ్ళకి కూడా అంతా సేమ్, ఇంకా వేరే వాళ్ళని చూసేశారు. వీళ్ళు నలుగురు ఆడారు కదా, వేరే వాళ్ళని చూసేసి వేరే వాళ్ళని వేరే గేమ్స్ ఆడమని చెప్తారు. ఇంకా ప్రోమో రాలేదు, ప్రోమో రాగానే అప్డేట్ చేస్తాను. సో ఇది నిన్నటి రివ్యూ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.